జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏ పథకం పేరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కావచ్చు, లేదా వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారి పేరు మీద మాత్రమే ఉంటా ఉండేవి. మరీ దారుణం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా మార్చేసి వైఎస్ఆర్ పేరు మీదకి పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి కూడా అంబేద్కర్ పేరు తీసేసి సొంత పేరు పెట్టుకున్న గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలా అని అంతకుముందు ప్రభుత్వాలు అవేమీ చేయలేదని కాదు. అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారి పేరు మీద లేదా చంద్రన్న పేరు మీద అనేక పథకాలు ఉండటం మనం చూసాం. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వంలో మాత్రం కొద్దిగా మార్పు కనపడుతుంది. మనం చూసాం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, అలాగే మరికొన్ని ఇతర పథకాలకి దేశ నాయకులు, గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టడం. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో సందర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జగనన్న కాలనీ పేరు మార్చమని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరందరూ కలిసి ఆలోచించుకుని గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఏదో ఒక పేరు మీరు